మూవింగ్ ఆన్, సక్రమంగా సంపాదించింది ఎంత, అక్రమంగా దోచేసింది ఎంత, ఇదే టార్గెట్గా మాజీ ఈఎన్సీ భూక్యా హరిరామ్ను విచారిస్తోంది ఏసీబీ. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇది. నాలుగవ రోజు మాజీ ఈఎన్సీ భూక్యా హరిరామ్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తారు. ఇవాళ హరిరామ్ బ్యాంకు లాకర్లు తెరిచే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారుల ప్రశ్నలకు హరిరామ్ నోరు మెదపలేదు. ఆయన నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. మొత్తం 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది. 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అంచనా వేసింది. ఈ అవినీతిలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, విచారణకు సహకరించట్లేదు, 5 రోజులే ఇచ్చారు. సో ఇప్పుడు 5 డేస్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ కోరే అవకాశం లేకపోలేదు, ఇలా సహకరించకపోతే. అండ్ బ్యాంక్ లాకర్లు నిన్నే తెరుస్తారని అన్నట్టుగా గుర్తు. బట్ నిన్న లాస్ట్ వర్కింగ్ డే తెరవలేదా, ఇవాళ తెరుస్తున్నారా? మరి కాసేపట్లోనే హరిరామ్కి సంబంధించినటువంటి 3 బ్యాంకు లాకర్స్ని కూడా ఏసీబీ అధికారులు తెరవనున్నారు. మరోవైపు హరిరామ్ సతీమణి అనిత సైతం ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆమె పనిచేస్తూ ఉన్నారు, డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. సో ఆమెను కూడా ఏసీబీ అధికారులు గ్రిల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే 5 డేస్ కస్టడీలో ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు రేపు మాత్రమే ఏసీబీ అధికారుల దగ్గర సమయం ఉంది. సో ఈ 2 డేస్లో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో 2017 నుండి కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా ఉన్నాడు, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఈ 2 పోస్టుల్లో కూడా చాలా కీలక బాధ్యతలను గతంలో హరిరామ్ నిర్వహించాడు. మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రుణాల నుండి తిరిగి వాటిని బ్యాంకులకు చెల్లించేటువంటి అంశం కావచ్చు, తిరిగి కాంట్రాక్టర్స్కి బిల్లులను చెల్లించేటువంటి అంశం కావచ్చు, ఇందులో ఎక్కువ మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సో వీటన్నిటికీ కూడా చెక్ పవర్గా గతంలో ఉన్నది హరిరామ్ కాబట్టి అతన్ని లోతుగా గ్రిల్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇతనికి సంబంధించినటువంటి అక్రమాస్తులను దాదాపు బహిరంగ మార్కెట్లో 250 కోట్లకు పైబడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడుతుంది. ఇంకా ఇతనికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఫర్దర్గా దర్యాప్తు చేయబోతున్నారు. సో రేపు హరిరామ్కి సంబంధించినటువంటి లాస్ట్ డే కస్టడీకి కావడంతో ఈ 2 రోజుల్లోపు ఎక్కువ సమాచారాన్ని అయితే ఏసీబీ అధికారులు ఆయన నుండి రాబడుతున్నారు. ఆల్రైట్ ప్రణీత.